దేవుని ఘనమైన నామం వరకు మనం చెల్లిస్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని ప్రభుని అందరూ విశ్వసిస్తూ ఉంటున్నాను. మరలా ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని ఆరాధించుకోవడానికి నాకు ఆయన ఇచ్చిన కృపను బట్టి, క్షమను బట్టి ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై దేవుని లేఖనంలో నుండి ధ్యానం చేద్దాం ఒక మాటను పరిశుద్ధాత్మ సహాయంతో. యోవేలు ప్రవచన పుస్తకము 2వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ప్రియులారా, ఈ భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గడిచినటువంటి 2021 సంవత్సరం అంతా కూడా ఎన్నో భయాలతోనూ, ఎంతో ఆందోళనలతోనూ, దుఃఖంతోనూ, కన్నీటితోనూ, ఒంటరితనంతోనూ, అనేక రకాల విపత్తులు, ప్రమాదాలు, అలజడులు, భయాందోళనలు, ఎన్నో రకాల పరిస్థితుల్లో కృప కలిగిన దేవుడు విడిచిపెట్టగా మనకి క్షేమమునిచ్చాడు, సమాధానం. నిజంగా మనం గమనించినట్లయితే ఎంతో మంది తమ ప్రియులను కోల్పోయారు. ఎన్నో అనుకునే సంఘటనలు జీవితాల్లో, కుటుంబాల్లో చోటు చేసుకున్నాయి. ఎన్నో ప్రతికూలతలు లోకాన్ని కలిపివేశాయి. కానీ కృప కలిగిన దేవుడు విడిచిపెట్టలేదు కదా. సజీవులలో ఉన్నాము అంటే కేవలమైన కృప. మరలా తిరిగి 2022వ సంవత్సరంలో, ఒక నూతన సంవత్సరంలోనికి మీరు మనమంతా ప్రవేశించాము అంటే ఆయన యొక్క దయా సంకల్పం, ఆయన యొక్క కృపయే. ఆయన మరొక నూతనమైన సంవత్సరాన్ని మనకు దయా కిరీటంగా అనుగ్రహించి నూతన సంవత్సరంలో నన్ను ప్రవేశపెట్టారు. ఆయన నామనికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఎన్నో చేదైన సంఘటనలు, చేదైన అనుభవాలు, దుఃఖకరమైన పరిస్థితులు, ఒంటరితనాలు, దుఃఖం, కన్నీరు, రోదన, మానసిక క్షోభ, ఎన్నెన్నో పరిస్థితులు మన చుట్టూ ఆవరించినాయి. కానీ మన కొరకే ప్రాణం పెట్టిన దేవుడు మనం విడిచిపెట్టలేని పరిస్థితుల్లో గొప్ప నెమ్మది, గొప్ప ఆదరణ, గొప్ప ఊరట, ధైర్యం ఇచ్చి క్షేమముతో, కృపతో నడిపించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా ఉద్యమంలో పెట్టిన మాట ఈరోజు మీ ముందు నిలబడడానికి నాకు సహాయపడ్డారు దేవుడు ఆ మాటతో. అదే యోవేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను కదా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక శుభప్రదమైనటువంటి వాగ్దానం, ఒక మాట. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. గడిచిన జీవితంలో, గడిచిన సంవత్సరంలో, గడిచిన పరిస్థితుల్లో ఎన్నోసార్లు, ఎన్నో పరిస్థితుల ద్వారా మనకి అవమానం కలిగి ఉండవచ్చు, సిగ్గు కలిగి ఉండవచ్చు, తలదించబడి ఉండవచ్చు, ప్రతికూలతల చేత అణుచబడి ఉండవచ్చు. కానీ ప్రభు ఈ నూతనమైన సంవత్సరంలో ఇస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. కారణం ఏమంటే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఒక షరతుతో కూడుకున్నటువంటి వాగ్దానం. అవును, ఏమిటి ఆ షరతు అంటే ప్రభు అంటున్న మాటను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న మాట నా జనులు అని మనం చదువుతుంటున్నాం. ఎవరు సిగ్గునందరు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా ఎంచబడిన వారు, పిలువబడుతున్న వారు, ఎంపిక చేసుకున్న వారు, దేవుని జీవితంలో కోరుకున్న వారు. ప్రభు అంటున్నారు నా జనాంగం, నా జనులు అని. అవును ప్రియులారా, దేవుని బిడ్డలకు ఇంకెంత మాత్రము కూడా సిగ్గు అనేది కలగదు అని ప్రభు ఈ యొక్క సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనల్ని పరిపాలించే దేవుడు మన పరిస్థితుల్ని కూడా పరిపాలించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఇంకా మనము భూమి మీదే ఉన్నాము, ఇంకా శరీరంలోనే ఉన్నాము. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ మనకి చాలిన దేవుడు, అన్ని వేళల్లో మనతో కూడా ఉన్నవాడు, మనకి చాలిన వాడు, మన ప్రతి పరిస్థితిలో కూడా సజీవుడైన వాడు, మన పక్షముగా ఉండి మాట ఇస్తున్నాడు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు అని. అవును ప్రియులారా, మనం ఆయన జనాంగంగా ఉంటే మనకి సిగ్గు కలిగిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు కనపరచువాడై ఉంటున్నాడు, దేవుడు గొప్ప చేయవాడై ఉంటున్నాడు, దేవుడు తల ఎత్తువాడై ఉంటున్నాడు. మన మీదకి దొరుకుతున్న ప్రతి ప్రతికూలతను కూడా ఒక ఆశ్చర్యకరమైన మార్గమును చూపించి నడిపించేవాడై ఉంటున్నాడు. అవును, మన మార్గములను ఆయనకు అప్పగించుకున్నప్పుడు, మన జీవితమును ఆయనకు అప్పగించుకున్నప్పుడు సురక్షితమైన, క్షేమకరమైన,
పరిస్థితుల గుండా, మార్గము గుండా దేవుడు మనల్ని నడిపించేవాడిగా ఉంటున్నాడు. ఈ మాటని ఒకసారి ధ్యానం చేయాలి అనిపించింది. కొన్ని నిమిషాలు ప్రభు ఎదుట ధ్యానం చేద్దాం ప్రియులారా. ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి మనందరికీ తెలుసు కదా. వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు, వారు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నప్పుడు, ఫరో చేతి కింద అణిగి ఉన్నప్పుడు, బానిసలుగా ఉంటున్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నారు. అవును, వారి మొరను ఆలకించిన దేవుడు అబ్రహాంకి దేవుడు ఇచ్చిన మాటను బట్టి మోషే అహరోనును పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చారు. అయితే ప్రియులారా, ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో అనేక పట్టణాలను, ప్రాంతాలను, రాజులను, సైన్యాన్ని జయించుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం, ఇశ్రాయేలు పక్షముగా ఉన్నది దేవుడైన యెహోవా. వారి దేవుడు వారి పక్షముగా ఉండి పోరాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, వారి దేవుడు వారికి తోడుగా ఉండటం బట్టి వారికి ప్రియులారా, మనం గమనించినట్లయితే మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారన్న సంగతి విని తెలుసుకొని తన రాజ్యాన్ని, తన దేశాన్ని కూడా వారు జయించి ముందుకు పెడతారు అనుకొని భయపడి ఆ దినాల్లో పనిచేస్తున్నటువంటి బిలాము ప్రవక్తని ఆశ్రయించారు. ఎందుకు అంటే, దేవుని చేత మహాభివృద్ధి చెందినటువంటి ఇశ్రాయేలు జనాంగమును జయించడానికి, ఇశ్రాయేలు జనాంగమును ఓడించడానికి బాలాకు ప్రవక్తను కొంత సొమ్ము ఇచ్చి, కొన్ని బహుమతులను ఇచ్చి వారిని శపించడానికి బాలాకు రాజు బిలాము ప్రవక్తను కోరినాడు. అయితే మనము ఈ భాగం అంతా కూడా సంఖ్యాకాండం 22వ అధ్యాయం, 23వ అధ్యాయం చదివితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ భాగాలలో ప్రియులారా, అక్కడ బిలాము ప్రవక్తను బాలాకు రాజు ఆశ్రయించి కొన్ని బహుమతులను ఇచ్చి ఏ విధం చేతనైనా ఇశ్రాయేలు ప్రజలను శపించమని కోరతాడు. అయితే ప్రియులారా, బిలాము ప్రవక్త వారిని శపించడానికి నోరు తెరిచిన ప్రతిసారి కూడా ఆశీర్వచనమే వచ్చింది, కానీ శాపము రాలేదు. అర్థం కావట్లేదు బిలాముకు, బాలాకు రాజుకి అర్థం కావట్లేదు, ప్రవక్తకి అర్థం కావట్లేదు. కారణం ఏమిటంటే, శపించడానికి కోరుకుంటున్నాడు, కానీ నోటి నుండి ఆశీర్వచనం వస్తూ ఉంది. అక్కడ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రయత్నం చేశాడు. ఇంకా విస్తారమైన బహుమతులు ఇస్తానంటున్నాడు బాలాకు రాజు. బహుమతులకి ఆశించినటువంటి బిలాము ప్రవక్త దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు శపించడానికి కూడా వెనుకాడక వారిని శపించడానికి అడుగుల ముందుకు వేస్తాడు. కానీ ప్రియులారా, శాపము బయటికి రావడం లేదు, నోటి నుండి ఆశీర్వచనం వస్తుంది. ఏమీ అర్థం కాక బిలాము ప్రవక్త దేవుని దగ్గర విచారణ చేస్తాడు, మొరపెడతాడు. ఎందుకని ఇంత ప్రయత్నం చేసినా, శపించడానికి ప్రయత్నం చేసినా ఆశీర్వచనమే వస్తుంది, కానీ శాపవచనం రావట్లేదు. ఎందుకని నేను ప్రార్థన చేస్తే ప్రభువు బిలాము ప్రవక్తతో ఇచ్చిన మాట ఒకటి నేను చదువుతున్నాను, గమనించండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామములకు మనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఎందుకు బిలాము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, శపించడానికి ఎంత పూనుకున్నప్పటికీ కూడా ఆ శాప వచనం ఇశ్రాయేలు ప్రజల మీదకి రాలేకపోతా ఉంది. ఎందుకు శాపం తగలలేకపోతా ఉంది? ఆశీర్వచనమే నోటికి ఎందుకు వస్తూ ఉంది అంటే, ప్రభు ఇస్తున్న మాట చాలా చిన్న మాట, కానీ చాలా శక్తివంతమైన మాట. అది ఏమిటంటే, వారు ఆశీర్వదింపబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. వారు ఆశీర్వదింపబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు కనుక వారి మీద ఇక ఎలాంటి శాపము పనిచేయదు, వారి మీద ఎలాంటి శాపము వారికి తగలదు. అందుకనే వారిని శపించడానికి పూనుకున్నటువంటి బిలాము ప్రవక్త నోట శాపానికి పూనుకుంటే ఆశీర్వచనం వస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడిన వారు. అందుకనే ప్రభు అంటున్నారు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, వారి మీదకి ఏ శాపము రాదు, ఏ కీడు వారిని వెంటాడదు, ఏ లోకపు శక్తుల ప్రభావము వారి మీద, ఏ అంధకార శక్తుల ప్రభావము వారిని ఏలుబడి చేయలేవు. ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు ఆశీర్వదించబడిన వారు. అవును, దేవునికి స్తోత్రం. ఈ శబ్దం వింటున్న నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉన్నట్లయితే, నువ్వు దేవునికి చెందిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు. దేవునికి మహిమ కలగనగాక. ఇది నీకెంతో శుభవార్త కదా. ఈ యొక్క 2022 సంవత్సరం మొదటి దినమున ప్రభునితో మాట్లాడుతున్న మాట,
నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు కనుక ఏ శాపము నీ మీద పనిచేయదు, ఏ తెగులు నీ మీద పనిచేయదు, ఏ కీడు నీకు వెంటాడదు, ఏ చీకటి శక్తుల ప్రభావము నిన్ను తాకలేదు. ఎందుకంటే నీ మధ్య ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన శక్తిమంతుడు, ఆయన కృప కలిగిన వాడు, నీతో కూడా ఉన్నవాడు నీ దేవుడైన యెహోవా. అందుకనే ఏ శాపము నీకు తగలదు. ప్రియులారా, లేఖనాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి కొనుక్కున్న బిలాము విఫలుడవుతున్నాడు. కారణం ప్రభు ఇస్తున్న మాట, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు తన సొత్తుగా, తన జనాంగంగా, తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడు. కనుకనే నా జనులు సిగ్గునందరు అని మాట్లాడుతున్నారు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తుగా, దేవుని స్వజనముగా మారినప్పుడు ఈ రోజు వింటున్నటువంటి నీవు నేను మరి దేవుని సొత్తుగా ఎలా మార్చబడతాం? దేవుని సొత్తుగా ఎలా మార్చబడతాం? దేవునికి చెందిన వ్యక్తిగా నీవు నేను ఎలా జీవించగలుగుతామని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఆయన పొందిన శిలువ బలియాగమును బట్టి నువ్వు విశ్వసించగలిగితే నీ ప్రతి రోత బ్రతుకును, ప్రతి చెడిపోయిన జీవితమును, ప్రతి పాపాంధకర జీవితాన్ని ప్రభు కలువరి దగ్గర నువ్వు గ్రహించి ఒప్పుకున్నట్లయితే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కలువరి శిలువ రక్తముతో నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి తన సొత్తుగా చేసుకుంటాను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ మరణ బలియాగము ద్వారా నువ్వు ఆయన సొత్తుగా మారగలవు. అవును, నీకు దేవునికి దూరమైపోయిన ఎడబాటు కలిగినటువంటి పాపమును, ఎడబాటు చేసిన పాపమును దేవుని దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే సమీపస్తునిగా మారగలుగుతావు. దేవునికి కుమారుడుగా, కుమార్తెగా నువ్వు సిద్ధపడగలవు. ప్రభు నీ హృదయంలోనికి ప్రవేశించగలడు, నీ జీవితంలోనికి ప్రవేశించగలడు. ఆ రీతిగా దేవునికి నీవు చెందిన వ్యక్తిగా మారగలుగుతావు. ప్రభు అంటున్నారు, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు, నా స్వకీయ సంపాద్యం, నా రక్తమంతా ఇచ్చి కొనుక్కున్న నా సొత్తు అని ప్రభు నిన్ను ఉద్దేశించి, నన్ను ఉద్దేశించి ప్రభు పలుకుతారు. అవును ప్రియులారా, దేవుని పిల్లలకు శాపం తగలదు. నా ప్రజలకు ఎన్నడూ కూడా సిగ్గునందరు అని అంటున్నారు. ఇశ్రాయేలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు వారు ఆశీర్వదించబడిన వారిగా ఉంటున్నారు అంటే, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం, వారు దేవునికి చెందిన ప్రజలై ఉన్నారు. ఈరోజు ఈ శబ్దం వింటున్న నీవు నేను మనందరము కూడా దేనికి చెందినవాడు? నీవు దేనికి చెందినవాడు? దేనికి చెందిన దానవు? నువ్వు దేవుని సొత్తుగా మారావా? దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నూతన సంవత్సరాలు, ఎన్నో క్రిస్మస్ పండుగలు నీ జీవితంలో దొర్లుకుంటూ పోయినా కూడా ఇంకా క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేనివాడిగానే, నీ హృదయంలో క్రీస్తుకి ఎలాంటి చోటు లేనివాడిగానే, ఇంకా క్రీస్తునకు వెలుపటి వాడిగానే నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. ఇంకా నీ సొంత ఆలోచనల చేత, సొంత ఇష్టాల చేత, సొంత కోరికల చేత ఈ లోకం అనే సముద్రంలో మునిగి తేలియాడుతూ ఉన్నావేమో. ఈ సంవత్సరం అయినను కృప కలిగిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీవు నా సొత్తుగా మారగలవా అని. నీవు నా జనాంగముగా మారగలవా? నా కుమారుడుగా, నా కుమార్తెగా నేను అంగీకరించడానికి నేను ఎదురు చూస్తున్నాను బిడ్డ, నా ఎద్దుకు రాగలవా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో నీకు ఒక శుభప్రదమైన ఆహ్వానం, దేవుని ప్రజలుగా మీరు మారడానికి, దేవుని సొత్తుగా నీ ఉండడానికి. అవును, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు నీ జీవితంలో, నీ జీవితం అంతయు తన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నింపాలని కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కలిగిన నీవు ఈ లోకపరమైన సంబంధం అన్నటువంటి ఆశీర్వాదమే కాక ఉన్నతమైన అపర సంబంధమైనటువంటి కృపలతోనూ, భౌతిక సంబంధమైనటువంటి దీవెనలతోనూ, సమృద్ధి అయిన దీవెనలతోనూ దేవుడు నిన్ను నింపి అలంకరించి మహిమ తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు నీవు ఆయన సొత్తుగా మారినప్పుడు. ఇకపోతే ఇశ్రాయేలు విషయం జ్ఞాపకం తెచ్చుకుంటే ఎందుకు వారు ఆశీర్వదించబడిన ప్రజలు అంటే ఒక వచనం చదువుతున్నాను, గమనించుదాం. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో చివరి 2 లైన్లు చదువుతున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఎవరు ఈ జనాంగం అంటే, ఏ జనాంగం అయితే దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా పిలువబడుతూ ఉన్నారో, ఏ జనాంగం అయితే దేవుని కొరకు స్వకీయ సంపాద్యముగా ఎంచబడుతూ ఉన్నారో వారు జనములలో లెక్కించబడరు, వారు ఒంటిగా నివసించెదరు అని మనం చదువుతుంటున్నాం. అంటే దీని అర్థం ఏమిటి? దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు లోకముతో చేతులు కలపరు, లోకముతో సాంగత్యం చేయరు,
లోకపు సహవాసాన్ని కోరరు. లోకములో పనిచేస్తున్నటువంటి చీకటిని, పాపాంధకారమును పెనవేసుకొని బ్రతకలేరు. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి దేవుడు తన ప్రేమ చేతన విడిపించిన జీవితాలు దేవుని కొరకు ప్రత్యేకంగా గడుపుతారు. అందుకనే దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని అంటే, వారు జనములలో లెక్కింపబడరు, వారు ఒంటిగా నివసిస్తారు. అంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు, పరిశుద్ధత కలిగి ఉంటారు, ప్రార్థనాత్మ కలిగి ఉంటారు, దైవికమైన సన్నిధి కలిగి ఉంటారు, దైవికమైన సమాధానంతో ఉంటారు, దైవికమైన కృపలతో నింపబడి జీవిస్తారు. అందరిలాగా అందరి వలె అన్నిటి యందు ఆనందించేవారు దేవుని ప్రజలు కాదు. లోకం యొక్క ఆనందంలో మునిగి తేలేవారు దేవుని పిల్లలు కాదు. అవును ప్రియులరా, అందుకే ప్రభు అంటున్నారు ఏమని అంటే, వారు ఒంటిగా నివసిస్తారు. అంటే వారు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. ప్రతి దానిలోనూ ఒక ప్రత్యేకత, మాటలో పరిశుద్ధత, క్రియలో ప్రత్యేకత, ప్రవర్తనలో ప్రత్యేకత, అన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైన విధానం వారు కలిగి ఉంటారు. కారణం వారు దేవుని సొత్తు కనుక. అందుకనే వారు ఆశీర్వదించబడిన వారు. అందుకని ఇశ్రాయేలు గురించి రాయబడిన ఉన్న మాట, వారు జనములలో లెక్కింపబడరు, వారు ఒంటిగా నివసిస్తారు, వారు ప్రత్యేకంగా ఉంటారు. లోకంలో మనం ఉన్నప్పటికీ లోకంతో సాంగత్యంలో, లోకం యొక్క చెడులలో, లోకం యొక్క దుష్టత్వంలో, లోకం యొక్క పాపములో చేతులు కలపక నీకోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీవు ప్రత్యేకంగా జీవించాలని ఆశపడినట్లయితే, నీ జీవితం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడినట్లయితే, దేవుడు నేను గురించి అంటున్నాడు, నీవు ప్రత్యేకమైన వాడవని, ప్రత్యేకమైన దానివని. నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు ఒక ప్రత్యేకంగా జీవించడం మొదలు పెడతావో, ఏ తెగులు కూడా, ఏ ఒక్క శాపము కూడా నీకు అంటదు, తగలనివ్వడు దేవుడు. ఎందుకంటే నీ అందు దేవుడే నివసిస్తున్నాడు, సర్వశక్తిమంతుడు నీ అందు ఉన్నాడు కనుక నీ జీవితం పరిశుద్ధపరచబడింది, వేరు చేయబడింది. వేరువాడు జీవితం, ఒక్క రకంగా చెప్పాలంటే లోకమునకు వేరైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు ఆ రీతిగా జీవించడాన్ని బట్టి వారి గురించి రాయబడి ఉంది, వారు ఒంటిగా నివసిస్తారు, ప్రత్యేకంగా నివసిస్తారు, వారు జనములలో లెక్కించబడరు. మనము దేవునితో సగం, లోకంతో సగం. అవకాశం వచ్చినప్పుడల్లా మనము లోకంలో ఎగిరిపడుతూనే ఉంటాం కదా అనేక సార్లు. దీనిని చూస్తున్న ప్రియ బిడ్డ, యవనస్తుడా, యవన బిడ్డ, దేవుని ప్రేమ నిన్న ఇంకా వెంటాడుతుందని నువ్వు గుర్తించు. నువ్వెంత కాదనుకుని వెళుతున్నా కూడా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. దేవుని యొక్క మహిమాన్వితమైన ఆనందం నీ హృదయంలో పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని యొక్క మహిమని జీవితంలో స్థాపించాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితం ప్రత్యేకపరచుకుంటే, నీ జీవితం ప్రతిష్ఠించుకుంటే, నీ జీవితం ప్రభు కొరకు అప్పగించుకుంటే, లోకముతో చేతులు కలపక నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధరణుడైన క్రీస్తు కొరకు నీ జీవించడానికి ఆశపడినట్లయితే, క్రీస్తుని యందు మహిమపరచబడడానికి, వెల్లడిపరచబడడానికి కోరుకుంటూ ఉంటున్నాడు. అవును, అందుకనే ఆ ప్రత్యేకమైన విధానం ఇశ్రాయేలులో ఉంది కనుకనే వారు ఆశీర్వదింపబడిన వారిగా పిలువబడుతూ ఉన్నారు. మరి ఒక మాట చదువుతున్నాను చూడండి. 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 5వ వచనం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యొక్క గుడారము రమ్యమైన గుడారం అని లేఖనం చెప్పబడతా ఉంది. వారు ఆశీర్వదించబడడానికి గల కారణం వారు ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉన్నారు. మరి ఒక కారణం వారి గుడారములు కూడా ప్రత్యేకమైన పరిశుద్ధమైన గుడారాలుగా వారు మలుచుకున్నారు. అందుకని అంటున్నారు, యాకోబు నీ నివాసములు రమ్యమైనవి అంటున్నారు. అంటే గుడారాలలో ఏ విధమైన పాపము ఏలుబడి చేయడం లేదు. అవునండి, మన ఇంటి గౌరవము, మన ఇంటి ఘనత, మన ఇంటి వాతావరణము ఇంటిలో నివసిస్తున్న ప్రజల బట్టే ఉంటుంది కదా. ఇంటిలో నివసిస్తున్న ప్రజల ప్రవర్తన బట్టే ఇంటి యొక్క పరువు ప్రతిష్టలు ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అవును, ఈ పరిశుద్ధత విషయంలో కూడా, ఈ యొక్క ప్రత్యేకత విషయంలో కూడా, నీతిమత్వ విషయంలో కూడా దేవుని కలిగిన నీవు, నేను, దేవుని కలిగి యథార్థమైన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం, పాపముతో చేతులు కలగిన జీవితం, దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత కలిగిన వేరుమొత్త జీవితం నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, కుటుంబం ఎప్పుడైతే కలిగి ఉంటుందో, ఆ ఇంటిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇంటిలో దేవుని యొక్క సజీవత్వం ప్రతి గదిలో సంచరిస్తూ ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి, ఇంటికి, ఆ కుటుంబానికి చెందినటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుని ఆత్మ పరిపాలించడం మొదలు పెడతా ఉంటుంది. అవును ప్రియులారా, ఎన్నో కుటుంబాలు ఎంతో ఖరీదైనటువంటి
మేడలు మిద్దెలు కలిగి ఉంటారు, ఎంతో వెండి బంగారాలు కలిగి ఉంటారు, వస్తు వాహనాలు కలిగి ఉంటారు. కానీ గృహాలలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు కదా. ఒక చిన్నప్పటి నరకప్రాయంగానే ఆ కొన్ని గృహాలు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఆ గృహాలలో పనిచేస్తున్నటువంటి అల్లరి, ఆ గృహాల్లో పనిచేస్తున్నటువంటి అసమాధానం. వాటన్నిటికీ కారణం ఆ గృహాలు దేవుని కొరకు ప్రత్యేకించబడి లేవు. చిన్న గుడారమైన, చిన్న పొరిపాకైనా, తగుమాత్రపు గృహమైన ప్రార్థించే గృహంగా ఎప్పుడైతే కట్టుకుంటామో, దేవుని భయము కలిగిన కుటుంబంగా ఎప్పుడైతే మన కుటుంబాన్ని కట్టుకుంటామో, దేవుని ఆత్మ, దేవుని యొక్క సజీవత్వం ఆ కుటుంబాల్లో ధారాళంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, కుటుంబాలలో పరిశుద్ధత కావాలి. కుటుంబ జీవితంలో, కుటుంబ గృహం యొక్క పరిపాలనలో పరిశుద్ధత కావాలి. ఏ విధమైన అపవిత్రత, లోకత్వము, ఏ విధమైన పాపము ఆ కుటుంబంలో లేకపోతే ఆ గృహంలో పనిచేయడానికి వెళ్ళలేదు. మనము దేవునికి చెందిన వారమని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మనకున్నటువంటి గృహాలు, మనకున్నటువంటి వనరులు, మనకున్న వసతులు కూడా దేవునికి చెందినని గుర్తిస్తాం. అప్పుడు సమస్తములు కూడా ప్రత్యేకించబడతాయి, సమస్తములు కూడా నూతనపరచబడతాయి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా బ్రతుకుతామో, మన కుటుంబాలు ఆటోమేటిక్గా ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటాయి. అందులో ఐక్యత ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది, అందులో సంతోషం ఉంటుంది, అందులో దైవికమైన నెమ్మది, సమాధానం పనిచేస్తుంది. అందులో దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. పరలోక సంబంధమైనటువంటి వర్తమానం వస్తూ ఉంటది. దేవుడితో సాంగత్యం జరుగుతూ ఉంటది ఆ గుడారాలలో. కనుక పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన గుడారాలు దేవుని కొరకు రమ్యమైన గుడారాలుగా స్థాపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మన గుడారాలు పరిశుద్ధపరచబడిన గుడారాలు, పాపము లేని గుడారాలుగా. అది ఏ రకమైన హౌస్ అయినా కానివ్వండి, హౌస్ గురించి కాదు, కానీ మనం నివసించే ఇల్లు పరిశుద్ధపరచబడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడిన ప్రజలని ప్రభు చెప్తున్నారు అంటే, వారి జీవితం ప్రత్యేకింపబడిన జీవితం, వారి గుడారాలు రమ్యమైన గుడారాలు, వారి వసతులు రమ్యమైనవి, దేవుని ఆత్మ నిరాటంకంగా పనిచేసే స్థలాలవి. అవును పిల్లరా, ఇప్పటి వరకు మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, మన జీవితాలు ఎలా ఉన్నాయో, కానీ ఈ సంవత్సరం దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు, కోరుతున్నాడు. మనము మన కుటుంబాలు, మనము మన గృహాలు, మనము మన వసతులు, మనము మన వనరులు, మనకు కలిగిన సమస్తము దేవునికి చెందినవని మనం గుర్తించినప్పుడు దేవుడి యొక్క ఆత్మ సమస్తమును పరిపాలన చేయగలుగుతుంది. కనుక దైవికమైన సమాధానం, కృపలు మనతోనూ మన కుటుంబాలతోనూ నడిపించబడతాయి. దేవుడు దానికి అనుమతిస్తూ ఉంటున్నాడు. అందుకని వీటన్నింటినీ మనసులో పెట్టుకుని ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నా చెల్లెకి ఎన్నడూ సిగ్గునందరు. పిల్లారా, గమనించదమ్మా, ఇప్పటి వరకు అనేక పరిస్థితులతో సిగ్గుపాలయ్యి, అవమాన పాలయ్యి, హేళన పాలయ్యి, పలచన పడిపోయి, స్వజనుల మధ్యలో పరువు కోల్పోయి, బయటికి వెళ్ళగలుగుకోలేక, లోపల దిగగలుగుకోలేక, జీవితాలు భారమయ్యి, ఎవరికి చెప్పుకోలేక వేసారిపోయిన బ్రతుకులు ఉన్నారేమో, బహుశా వింటున్నారేమో, చూస్తున్నారేమో. కానీ దేవుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నా జనులు ఇకెన్నడూ సిగ్గుపడారు, ఇకెన్నడూ సిగ్గుపడనక్కర్లేదు. మరి ఆయన జనాంగంగా నువ్వు మలచబడ్డావా? ఆయన సొత్తుగా నువ్వు సిద్ధపరచబడ్డావా? నీ జీవితం దేవుని కొరకు ప్రత్యేకంగా మలచబడిందా? నీ గుడారం, నువ్వు నివసించే ఇల్లు దేవుని యొక్క నిలయంగా, దేవుని ఆత్మ సజావుగా సంచరించగలుగుటకు వీలుగా మలచబడిందా? ఈరోజు మనము మన కుటుంబాలు, మనము మన వసతులు, మనము మన వనరులు ప్రభువుకు చెందినవని గుర్తించి ప్రభు మహిమ కొరకు జీవించడానికి మనం ప్రత్యేకపరచుకుంటే, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సజీవమైన ఆత్మ మనతో కూడా ఉండి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఈ శుభప్రదమైన నూతనమైన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం నీకు నాకు ఇస్తున్న మాట, నా జనులు ఇకెన్నటికి నీ సిగ్గునందరు. నమ్మగలుగుతున్నారా? అంగీకరించగలుగుతున్నారా? దేవుని సొత్తుగా నువ్వు మారినప్పుడు, దేవుని సొత్తుగా నువ్వు చేర్చబడినప్పుడు, నీ జీవితం ప్రత్యేకపరచుకున్నప్పుడు నీవు సిగ్గుకు అప్పగించబడవు, అవమానములకు అప్పగించబడవు, ఏ విధమైన శాపము నీకు తగలదు. దేవుని యొక్క నామమే నీ పక్షంగా ఉన్నతమైన దుర్గమై ఉంటుంది. కనుక ఆయనే నీకు కాపారి, ఆయన నీకు తండ్రి. అట్టి గొప్ప దేవుని కలిగి ఉందామా? ఏకీభవించగలరా? ప్రార్థనలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ ప్రశస్తమైన కృపా ప్రేమను బట్టి నీకు వందనాలు. ఎంతవరకునైనా మమ్మల్ని క్షేమస్థితిలో తీసుకొని వచ్చారు. మమ్మల్ని ప్రేమించి ఒక నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రం.
మీరు ప్రేమించి మాతో మాట్లాడుకుంటూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. నా జనులు ఇంకెన్నడనో సిగ్గునందరని మీరు మాట్లాడుతున్నారు. ఎన్నో అవమానాలతో, ఎన్నో సిగ్గుకరమైన పరిస్థితుల్లో, తలదించబడిన పరిస్థితుల్లో, హెళించబడిన పరిస్థితుల్లో, కొట్టబడిన జీవితాలుగా మా ఇంతవరకు దొరకకుండా వచ్చినాయి ప్రభావ. కానీ ఈరోజు నీ మాటను బట్టి స్తుతిస్తున్నా. నీ వైపు ఆశతో మా కన్నులెత్తుతుంటున్నా. మా ముఖములను ఆయన సంతోషంతో నింపువాడు, మా తలనెత్తువాడు, మా జీవితాలు నిలబెట్టువాడు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కొరకై మా జీవితాలు ప్రత్యేకముగా, మా గుణాలు రమ్యమైనవిగా సిద్ధపరచుకుంటూ నేర్పించండి. ఏ విధమైనటువంటి లోకము, చీకటి, పాపాంధకర జీవితాలు దేవా ఎక్కడ కూడా మా జీవితాల్లో మా గుణాలను పంచేయకుండా సహాయం చేయండి. సంపూర్ణంగా మమ్మల్ని, మా గృహాలను మీరు ఏలండి తండ్రి. నీ నిత్యమైన సమాధాన ఆత్మ మాతో కూడా ఉండాలని గ్రహించండి. ఈ సంవత్సరం అంతటి కొరకై నీ ప్రజలకు నీ నామను బట్టి శుభమును తెలుపుతూ ఉంటున్నా, శుభం పలుకుతూ ఉంటున్నా. వారు చేస్తున్న కష్టాన్ని మీరు దీవించండి ప్రభా. చేతి పనులైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి కష్టం నిశ్చయముగా కుటుంబం అనుభవించగలుగుటకు సహాయం చేయండి తండ్రి. వారిని ఆరోగ్యవంతులుగా దీవించండి నా ప్రభా, ఆయుష్మంతులుగా దీవించండి నైనా. ఆత్మలో వర్ధలింప చేయండి. సామాజికంగానైనా ప్రఖ్యాతి నందన అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. వృద్ధియో క్షేమమును మితి లేకుండా బిడ్డలకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వర్ధలింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా. దేవానికి వందనాలు. నీ ఘనమైన నామములకు మహిమ తెచ్చుకోండి. నీ కొరకు ఒక ప్రత్యేకించబడిన జనాంగముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నేను ఈ సంవత్సరం అంతటికి కావాల్సిన కృపతో నింపి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ప్రతి వ్యక్తితోనూ, ప్రతి కుటుంబంతో నీ సన్నిధిని తోడుగా ఉండి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇద్దరు కృపలతో సమృద్ధిగా నింపి ఆశీర్వదించమని అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.